విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం భయపెట్టింది. హాస్పిటల్ నుంచి పొగలు వెలువడ్డాయి. రోగులు వారి బంధువులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చాయని ప్రాథమికంగా గుర్తించారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం భయపెట్టింది. హాస్పిటల్ నుంచి పొగలు వెలువడ్డాయి. రోగులు వారి బంధువులు బతుకు జీవుడా అంటూ కూడా హాస్పిటల్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఈ పొగ మన స్క్రీన్ లో చూస్తుండే పొగ అంతా కూడా బయటికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. మంటలంతా కూడా అదుపులోకి వచ్చాయి. ఆ డీటెయిల్స్ ఏంటి నవీన్? విజయవాడ నగరంలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకుంటూ ఎమర్జెన్సీ వార్డులో ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగినాయి అని చెప్పి కూడా హాస్పిటల్ సిబ్బంది చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రజెంట్ గా ఆ ఎమర్జెన్సీ వార్డులో మంటలు ఒక్కసారిగా అలుముకోవడం, దట్టమైన పొగ కూడా పూర్తిసారి కూడా కమ్మేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. వెంటనే అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో కూడా వాళ్ళు కూడా వచ్చి మంటలు అదుపు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, అందరినీ కూడా సురక్షితంగా రక్షించామని చెప్పేసి కూడా హాస్పిటల్ యాజమాన్యం చెప్తున్నప్పుడు కూడా ఒక్కసారిగా ఎప్పుడైతే మంటలు ఈ ఎమర్జెన్సీ వార్డులో చెలరేగాయో, ఒక్కసారిగా పొగ మొత్తం కూడా కమ్మేసిందో వెంటనే పేషెంట్లు చిన్న చిన్న పిల్లలుగా ఎమర్జెన్సీ పిల్లల హాస్పిటల్ కాదు చిన్నపిల్లల్ని ఎత్తుకునైతే బయటికి పరుగులు తీసుకునే సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ వార్డు నుంచి మరో వార్డులకు కూడా ఆ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డులో ఖచ్చితంగా చిన్న చిన్న పిల్లలు క్రిటికల్ పొజిషన్ లో ఉంటూ వాళ్ళ వాటిలోనే ఈ ఒక్కసారిగా ఈ మంటలు వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. మంటల కంటే ముందు కూడా ఒక్కసారిగా మొత్తం కూడా పొగ వ్యాపించడంతో కూడా పరుగులు పెట్టినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. రోడ్డు పైపు కూడా వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఎమర్జెన్సీ సంబంధించినటువంటి ఆ వార్డు నుంచి అందరూ బయటకు వచ్చారు. కొంతమంది అక్కడే ఉన్నట్టు కొన్ని వార్డులకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా అయితే మంటలను అయితే అదుపు చేశారు. కేవలం షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ మంటలు చెలరేగాయి. సో ఎవరికి ఎలాంటి ప్రాణహాని కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి కూడా హాస్పిటల్ సిబ్బంది చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.